వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? సామాజిక దృక్పథం లేనటువంటి రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ పరిపాలించడానికి పొరపాటున ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే ఏం చేయగలడు? ఓకే ప్రభాకర్ గారు, మీరు సుదీర్ఘంగా మాట్లాడారు, బాగానే ఉంది. ఒక సామాజిక న్యాయం కోసం లేకపోతే సామాజిక మార్పు కోసం జగన్ పాటుపడుతున్నారని బాగానే ఉంది. కానీ ఏదైతే మీ ప్రభుత్వం చేస్తుందో ఇది క్షేత్రస్థాయిలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? ప్రజలు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా, లేకపోతే మీరు ప్రచారంలో మీరు విఫలమవుతున్నారా? గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ప్రజల్ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేం. సో ఒకవేళ మేము చెప్పుకోవటంలో విఫలమైతే కావచ్చు, యాజ్ ఏ పొలిటికల్ పార్టీ మేము విఫలమైతే అయ్యుండొచ్చాము మీరు చెప్పినట్టుగా. కానీ రిసీవింగ్ ఎండ్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. అన్ని రాజకీయ పార్టీలని, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని అణువణువున అంచనా వేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, మార్చేస్తారు. ఈరోజు మీరు ఎగ్జాంపుల్గా చూడండి, మన తెలంగాణలో ఏం జరిగింది ఎలక్షన్లో. అంటే మేము చేస్తున్నటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ సమాజం ఒక నూతన ప్రజాస్వామిక దృక్పథంతో ముందుకెళ్లే విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ చెప్పుకోవటం కొంతవరకు జరుగుతూ ఉంది. అయితే మీకు వచ్చినటువంటి డౌట్ మాకు కూడా వచ్చింది, రిసీవింగ్ ఎండ్లో ఉన్నటువంటి ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారా లేదా? అంటే ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఒక బెనిఫిషరీ, ఒక పేదవాడిని గుర్తించినటువంటి ప్రభుత్వం నేను ఇందా చెప్పినట్టుగా 2,50,000 కోట్ల రూపాయలని మిడిల్ మ్యాన్ లేకుండా, కరప్షన్ లేకుండా, అసలు ఇంకొక జన్మభూమి కమిటీ లాంటివి లేకుండా, మా కార్యకర్తలు కూడా ఒక్కోసారి మా మీదే తిరగబడి మాకెక్కడ బాధ్యత లేకుండా చేశారు. గ్రామంలో మమ్మల్ని ఎవరు పరగలించడం లేదు. అక్కడ ఉన్నటువంటి తీసుకున్నవాడు లబ్ధిదారుడు ఈరోజు డైరెక్ట్గా జగన్ తోటే కనెక్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. మా సంగతి ఏంటనే కార్యకర్తలు కూడా, పార్టీ వాళ్ళు కూడా ఒక్కోసారి మమ్మల్ని తిట్టుకోవచ్చు. బట్ సమాజం ప్రోగ్రెసివ్గా ఉండాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు అనేక వ్యవస్థల్లో మార్పులు చేశాడు. ఆ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. నో మిడిల్ మ్యాన్. ఇక్కడ బటన్ నొక్కితే ఖచ్చితంగా అక్కడ పోయి చేరాలి. ఓకే, మీరు చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, లేదా సంక్షేమ ఫలాలు పథకాలు ఇస్తున్నారు మీరు చెప్తున్నారు. కానీ ఒకవైపు చూసుకుంటే మీ ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో మీ పార్టీతో ఉన్నారు, మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఈ రోజున బయటికి పోతున్న పరిస్థితి, మేము ఉండలేము, మేము పోటీ చేయలేమని. ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి? ఇది ఒక విచిత్రంగా ఉంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని 4 సంవత్సరాలున్నా 10 సంవత్సరాలున్నా ఆయన్ని అర్థం చేసుకోలేనటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. అంటే ఆయన పక్కనున్న వాళ్ళని అర్థం చేసుకోమని చెప్పడానికి నేను ప్రయత్నించట్లా. ఆయన్ని స్వతహాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ నాయకుడిని. ఎప్పుడు కూడా ముందు అడుగు ఎప్పుడు ఒక్కటే మరి అనేది ఒక పాట ఒకటి ఉంది. ముందు అడుగు వేసేవాడు నాయకుడు ఒకటే కనపడతాడు. ఆ నాయకుడు దృక్పథం, ఆ నాయకుడు ఆలోచన విధానం, ఆ నాయకుడికి ఉన్నటువంటి ఆ జీలు ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి పక్కన ఫాలోయర్స్ కానీ ఎవరైనా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు. రేపు ఎలక్షన్లో వచ్చేవాళ్ళు కొంతమందిని మీరు అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని బయటికి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతూ ఉన్నా, బయటికి వెళ్ళే వాళ్ళకి షో మీ 1 పర్సన్ ఆర్ 1 పొలిటికల్ పార్టీ అదర్ దాన్ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రేమించగలిగినటువంటి మనిషి ఇంకొక రాజకీయ పార్టీలో మీకు దొరుకుతాడా? సీనియర్ పార్టీస్ ఉండొచ్చు. ఎన్టీఆర్ లాంటి, రాజశేఖర రెడ్డి గారు లాంటి గుణాలని పుణికిపుచ్చుకొని పరిపాలన కానీ లేకపోతే ఒక మార్పు కోసం కానీ పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోలేని వాళ్ళు, స్వార్థపరులు ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళచ్చు. ఓకే, మీరు స్వార్థపరులు అంటున్నారు, అర్థం చేసుకోలేదు అంటున్నారు. కానీ ఇక్కడ మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారు పెద్ద పారిశ్రామికవేత్తలు, అంతేకాకుండా రాజకీయ ఉద్దండులు చాలా పెద్ద ఎత్తున బయటికి పోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తాను. మీ పార్టీ నుంచి బలమైన వ్యక్తులు బయటికి వెళ్ళి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఇంకా చేరక ముందే వాళ్ళకి సీట్లు ఖరారు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనకి ఒక సమాచారం అయితే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే బలమైన వ్యక్తులు అంటే ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్న 80% 20%, అంటే 20%లో ఉన్న వాళ్ళే ఉంటారు. అదే ఆర్థికంగా కావచ్చు లేకపోతే రాజకీయంగా కావచ్చు, అంతే కదా. అంటే సామాజిక న్యాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి సోషల్ జస్టిస్ కానీ హీఈస్ థింకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
అబౌట్ 80% పీపుల్. 20%లో ఒకళ్ళు రావచ్చు, ఒకళ్ళు పోవచ్చు. వాళ్ళే బలవంతులు అనుకుంటే వాళ్ళు ఇంకొక రాజకీయ పార్టీలో చేరినప్పుడు వాళ్ళకి ఆ సీటు కూడా ఇవ్వచ్చు. అవును. అంటే మేము స్టడీ చేసిన తర్వాత మీరు ఇక్కడ పనికి రాకపోవచ్చు, ఈసారి లాస్ట్ టైం వర్కౌట్ అయింది, ఈసారి వర్కౌట్ కాదని చెప్పిన తర్వాత అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఇంకొక రాజకీయ పార్టీలో తెలుగుదేశంలోనో ఎక్కడో చేరి తెచ్చుకొని కూడా ఉండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్ ద లీస్ట్ బాదర్డ్ అబౌట్ దీస్ పీపుల్, హౌ బిగ్ దే మే బి. వాళ్ళు డబ్బు విషయంలో కానీ, లేకపోతే కులాల విషయంలో కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ విషయంలో కానీ. అంటే ఒక రాజకీయ పార్టీకి తన సొంతగా డిసైడ్ చేసే అధికారం ఎప్పుడు కూడా ఉండాలి. అంతేగాని పెద్ద పెద్దోళ్ళు నా దగ్గర ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళకి నేను జీవితకాలం చంద్రబాబు నాయుడు లాగా నేను అన్నీ ఇస్తూ కూర్చుంటాను, పేదలను వదిలేస్తాను అనుకుంటే ఆయన ఆలోచన విధానమే జగన్మోహన్ రెడ్డి గారిది సోషల్ జస్టిస్. ఓకే, మీరు సోషల్ జస్టిస్ ప్రకారం చాలామందికి ఈ సమాజంలో అవకాశాలు రావాలి. అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినంతగా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో జరగలేదు. పేదలకి జరిగినంత వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు దగ్గర జరగలేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఎందుకు, హోల్ 75 సంవత్సరాల చరిత్రను తీసుకోండి. అంటే ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక దృక్పథం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర లేదు. కాబట్టి వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఈ 20% ఉన్నటువంటి వీళ్ళు ఉంటారా పోతారనే దానికన్నా 80% ఉన్నటువంటి వాళ్ళని లీడర్స్గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నాయకత్వాన్ని తీసుకునే ఒక లక్షణం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. బాగానే ఉందండి. 24 ఎన్నికలకు సంబంధించి మీరు ఒక జాబితా అయితే తయారు చేసుకున్నారు. జాబితాను కూడా క్రమక్రమంగా రిలీజ్ చేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఒక విచిత్ర సంఘటన అయితే మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బాలశౌరిని, వల్లభనేని బాలశౌరిని, ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీగా ఉన్నారు. అతన్ని ఈసారి గెలవడు అని పక్కన పెట్టినప్పుడు మీరు జనసేనలో అతనికి సీటు రాబోతుంది, జనసేన తరపున మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అయితే అతనికి ఆ స్థానంలో సింహాద్రి రమేష్ బాబు అనే అవనగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ఏంటి అసలు ఇది అతను నిజంగా ఆ క్యాండిడేట్కి మరి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? అంటే ఇక్కడ నాకు తెలిసి మీరు అడిగిన దానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి థాట్ ప్రాసెస్లోనే సోషల్ జస్టిస్ కనపడుతూ ఉంది. ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చేసి ఈయన ఒక ఎంపీగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఒక పారిశ్రామికవేత్త, ఒక క్రిస్టియన్ ఎన్జిఓ, చాలా సీనియర్ నాయకుడు అయిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే అక్కడ తీసుకున్నారు. అంటే ఒక సామాన్యుడిని పెద్దవాడిగా చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద ఉన్నతమైన వ్యక్తి, డబ్బు విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ అనుకున్న వ్యక్తిని అతనితోటి పోటీ పెడతా ఉన్నాడు. అంటే సోషల్ జస్టిస్ యాంగిల్ ఎవరి దగ్గర ఉంది? సామాజిక న్యాయ దృక్పథం ఏ నాయకుల్లో కనపడుతుంది, ఏ పార్టీలో కనపడుతూ ఉంది? మీకు ఇంకోటి విషయం కూడా వైఎస్ఆర్లో కనపడుతూ ఉంది. ఓకే, సామాజిక న్యాయం అంటున్నారు, బాగానే ఉంది. కానీ అవనగడ్డలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ గెలవడు అంటేనే పక్క పార్టీకి మారుస్తారు, లేకపోతే పక్కకి వెళ్ళిపోతారని కూడా చర్చ జరిగింది. అతను అక్కడ గెలవలేని క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేపిస్తే ఏ విధంగా మీరు పార్టీ నెడుక్కొస్తుంది అనుకుంటున్నారు? అక్కడ విజయం ఎలా సాధిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒక నియోజకవర్గం వేరు, మామూలుగా అసెంబ్లీ చూసినప్పుడు పార్లమెంట్లో ఒక ఎంపీ నియోజకవర్గాలు వేరు. 7 నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ నియోజకవర్గం అవుతుంది. ఓకే, మీరన్నా రమేష్ గారికి ఆ నియోజకవర్గంలో ఒకవేళ ఎక్కడైనా నెగటివిటీ ఉంటే ఇట్ డజంట్ మీన్ మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా ఇతనికి నెగిటివ్ ఉన్నట్టు కాదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడున్న డెమోక్రసీలో ఏం జరుగుతుందంటే పార్టీ నాయకుడిని చూసి, పార్టీ ఫిలాసఫీని చూసి, పార్టీ ఆలోచన విధానాన్ని చూసి ప్రజలు ట్రెండ్ అలా మొగ్గుతుంది. ట్రెండ్ అంటున్నారు మీరు, కానీ కామన్ మ్యాన్ ఏమంటున్నాడు అంటే ఒక సామాన్య మానవుడు ఒక ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తిని తీసుకొచ్చి పార్లమెంట్కి ఎలా నిలబెడతారు? అతను అసలు ఎక్కడే గెలవనోడు అక్కడెక్కడ ఎలా గెలుస్తాడని చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే నేను ఇందాక చెప్పింది అదే. అసలు నీకు పార్లమెంట్ వచ్చేసరికి క్యాండిడేట్ నీకు పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఉండదు, పార్టీదే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, అధినాయకుడిదే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ప్రజలు వాళ్ళని చూస్తారు కానీ వీళ్ళని పెద్దగా చూడలేకపోవచ్చు. మరొక ఉదాహరణ కూడా ఇస్తాం మీకు. అనిల్ యాదవ్, నెల్లూరు నుంచి వచ్చినటువంటి అనిల్ యాదవ్కి అక్కడ సీటు ఉందా లేదనే ఒక
చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతను తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేపిస్తున్నారు, అతనికి డిక్లేర్ కూడా చేశారు. అంటే ఇక్కడ నరసరావుపేటలో ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకవేళ అక్కడ ఏమన్నా డిఫికల్టీ ఉండొచ్చు, నెల్లూరు పట్టణంలో అక్కడ అవతల నిలబడే వ్యక్తికి, లేకపోతే ఇతను మాజీ మంత్రి అయినా సరే ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. నార్మల్గా ఒక పొలిటికల్ పార్టీ పవర్లో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఓకే, అది అక్కడ ఎక్స్ట్రాగా కనబడి ఉండొచ్చు. అయితే ఆ నాయకుడు కొద్దిగా గట్టివాడు అనుకున్నప్పుడు, యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నప్పుడు ఇంకొక చోట అతనికి ప్రాతినిధ్యానికి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక చౌదరి నిలబడే ప్లేస్ని, నార్మల్గా తెలుగుదేశం పార్టీ అయితే నరసరావుపేటలో ఎప్పుడు కూడా తరతరాలుగా ఒక చౌదరీస్ నిలబెడుతుంది. కానీ చౌదరి వేరే ఆ ప్రాంతం మొత్తం చూసినప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ జనాభా ఎక్కువ ఉంటుంది. బీసీలు ఎక్కువ కనపడతారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనుకోండి, ఒకవేళ అక్కడ ఆయనకి అవకాశం లేకపోవచ్చు నెల్లూరులో, కానీ ఒక బీసీ నాయకుడు ఒక ఓసీ నాయకుడి మీద ఇక్కడ నిలబడినప్పుడు బీసీ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు నీకు సోషల్ యాంగిల్ ఎలా ఉంటుంది? సోషల్ యాంగిల్ ఖచ్చితంగా మారుతుంది కదా. కాబట్టి ఇది తెలివైనటువంటి డెసిషన్ అనుకోవాలి. అంతేగాని అక్కడ చెల్లని నాణ్యం ఇక్కడికి వచ్చింది, 50 రూపాయలు ఎక్కడున్నా ఒకటే కదా దాని విలువ, నరసరావుపేట వచ్చిన 500 రూపాయల విలువ ఒకటే, నెల్లూరులో ఉన్న 500 రూపాయల విలువ ఒకటే అని అనుకుంటే, అంటే ఆ విలువ ఒకటి కావచ్చు కానీ దాన్ని అది డిమినిష్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఇక్కడ వాల్యుబుల్గా కనపడవచ్చు, ఒక్కోసారి వాల్యూలెస్గా కూడా కనపడవచ్చు. ఓకే, కాబట్టి మనం వెన్ యూఆర్ కంపేరింగ్ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా సోషల్ యాంగిల్లో సోషల్ ప్రాసెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అప్లై చేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ చౌదరీస్ని పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీని పెడతా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? అంటే బీసీ లీడర్షిప్ పెరగకూడదని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్టు కాదా? లేకపోతే అట్టడుగుగా చాలా కాలం నుంచి అణచబడుతున్నాడు ఈ వర్గాలు పైకి రావాలి, ఒకవేళ వాడు ఎంపీ అయినా మంత్రి అయినా వాడు ఆ వర్గాల కోసం పని చేయకపోతే అది వాడు తప్పు అవుతుంది. సో హీర్ ఈజ్ ఎ సీట్, ఇక్కడ చైర్ ఉంది, ఈ చైర్ ఉంది, మీరు నన్ను రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నేనేం భావిస్తానంటే ఈజ్ ఎ వెరీ క్లవర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని భావిస్తాను. అంటే ఈ కుర్చీలో మీరు కూర్చొని నన్ను అడుగుతున్నంత సేపు ఈ కుర్చీ నేనేం చూస్తానంటే యూ ఆర్ బ్రింగింగ్ బ్యూటీ టు ది చైర్. ఈ కుర్చీలో చేత కాకుండా యాంకర్ నన్ను అడుగుతున్నాడు అనుకోండి, నేనేమనుకుంటానంటే ఆ కుర్చీ బరువు తీస్తున్నాడు అనుకుంటాను. బట్ ఎంపీ సీట్ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ కుర్చీ ఒకటే. పరిపాలించే విధానంలో మార్పులు తీసుకొచ్చి అద్భుతంగా పరిపాలిస్తే ఈజ్ అ గ్రేట్ లీడర్. అంటే ఆ కుర్చీకి అతను ఇచ్చినటువంటి బ్యూటీ ఏంటంటే ఆ కుర్చీ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఓసీలతోటి పోటీ పెట్టి, మీరు ఒక్కసారి చూడండి నా సోషల్ జస్టిస్ యాంగిల్ అని ప్రజలకు ఒక విన్నపం చేస్తే మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు, ఇందాక నేను కాన్సీరామ్ని ఎందుకు ఇచ్చానంటే ఓట్లు మావి సీట్లు మీవి అన్నాడు. ఇక్కడ ఓట్లు ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీస్నే ఆ లీడర్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఓకే ప్రభాకర్ గారు, ఇప్పటి వరకు మనం చూసుకుంటే రాజకీయాల్లో ధనం పెద్ద ఎత్తున, కులం పెద్ద ఎత్తున ప్రభావం చూపిందని కూడా మనకు తెలుసు, మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో. సో మీరు నమ్ముకున్నటువంటి ఈ సామాజిక న్యాయం ఏదైతే ఉందో, సమన్యాయం ఏదైతే ఉందో మిమ్మల్ని గెలిపించబోతుంది అనుకుంటున్నారా ఈ ఎన్నికల్లో? అంటే మీరన్న ఒక దాంతో నేను ఏకీభవిస్తాను. కులము, డబ్బు ఈ రెండు ప్రిడామినెంట్గా రోల్ ప్లే చేయబోతాం. రాజకీయాలు శాసిస్తున్నాయి ఈ రోజు కూడా చేస్తున్నాయి. అందుకే నాలంటోడికి టికెట్ లేకుండా మామూలుగా ఉన్నాం. నేనే ఎగ్జాంపుల్ మీకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మినిమైజ్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది? కులాన్ని ఒకటి వేళ్లతోటి పీకేయాలని ఆయన ఓసీలని తెలుగుదేశం పార్టీ నిలబెడతా ఉంటే అక్కడ బీసీలు నిలబెడతా ఉన్నాడు. ఇది ఒక మనిషి ఆలోచించగలిగేవాడు. అంటే జంతువులు అయితే నేనేం చెప్పలేను, మనుషులైతే ఆలోచించగలిగిన వాడికి ఏంట్రా ఇక్కడ ఒక చౌదరి మీద, ఒక రెడ్డి మీద, ఒక మంగళోడు, ఒక యాదవు, లేకపోతే ఒక చాకలోడు, లేకపోతే ఇంకొక ఎస్సీ వాడు, కుమ్మరోడు ఎవడో ఒక నిలబెడుతున్నాడే, ఏంటి ఇతను ధైర్యం? అంటే ఇట్ ఈస్ ఏ సోషల్ యాక్ట్. ఇది కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రకటిస్తున్నటువంటి మీ జాబితా ఏదైతే ఉందో ఒక సంచలనంగా మారుతుంది. మీరు చెప్పినట్టు ఒక ఓసీ మీద, ఒక ఓసీ స్థానంలో నిలబడినటువంటి స్థానాన్ని బీసీకి ఇస్తున్నాడు. ఏం జరుగుతుంది అంటే మన సోషల్ జస్టిస్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇదే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది. ఆయన ఏం చేశాడు? సమాజం నిర్మాణం జరగాలి,
అంటే నీకు ఒక సోషల్ జస్టిస్ ఏర్పడాలి అంటే అంతరాలు ఉన్నటువంటి సమాజంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థగా మారినటువంటి సమాజంలో మీ పరిపాలించడానికి ఎన్నుకోబడినటువంటి పొలిటికల్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీకు 10 సంవత్సరాల టైంలో ఆయన ఇచ్చింది మొట్టమొదటి 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో యూ హ్యావ్ టు బ్రింగ్ ఏ లార్జ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. మీరు ఈ అంతరాలను తుడిచేసి ఒక సమాంతరంగా ఒక బ్రిడ్జి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కిందవాడు లేకపోతే లేనివాడు పేదవాడు అని కాకుండా అందరూ సమానులే అనే దానికి 10 సంవత్సరాలని టైం ఇస్తే మనం 10 సంవత్సరాలని 7 సార్లు పొడిగించుకొని 70 సంవత్సరాలు తీసుకొచ్చుకున్నాం. అంటే అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పాలకులు. పరిపాలించడానికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ పరిపాలనలో ఫెయిల్ అయ్యారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ఫెయిల్ అయ్యాడు. అంటే సుదీర్ఘకాలం ఫెయిల్ అవుతున్నటువంటి ఈ సమాజంలో ఏలుతున్న రాజకీయ పార్టీ సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఆహ్వానించాలి. ఓకే, అంతేగాని నిరంతరంగా అదే నిజం అనుకొని మనం కూడా మాయలో పడితే మీరు అనుకున్నటువంటి సామాజిక న్యాయం కానీ సామాజిక వర్గాలకు సమన్యాయం చేయాలనే అంశాన్ని మరొకసారి అడుగుతున్నాం. మిమ్మల్ని గెలుపు తీరాలకు తీసుకెళ్తుందా? అంటే మనిషి ఆశాజీవి మనిషి. ఇక్కడ మా పొలిటికల్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీగా మేము కూడా భావిస్తూనే ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వేరు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఒక కంపెనీ సీఈఓగా పరిపాలిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వేరు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి వివిధ రూపాల్లో పన్నుల రూపాల్లో వచ్చిన డబ్బులంతా కూడా పేద ప్రజలకి సమాజానికి పంచుతాడు. రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి అయితే ఆయన మొట్టమొదటిగా పేదవాళ్ళను కూడా కార్పొరేట్ హాస్పిటల్ చిన్న డబ్బు వస్తే లేకపోతే చదివించడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వమే ఆదుకొని ఫీజు రియంబర్స్మెంట్ అని ఇలాంటి కొన్ని దృక్పథాలను ఏర్పరచుకున్నటువంటి సోషలిస్టిక్ ప్యాటర్న్లో ఆలోచించేటటువంటి నాయకులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం వేరు. ఈయన ప్రజల మనిషిగా సమాజాన్ని అర్థం చేసుకున్నవాడిగా ప్రోగ్రెసివ్గా వెళ్ళాల్సినటువంటి సమాజాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తిగా కనపడతాడు. ఆయన కొన్ని వర్గాలకే పరిమితమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు కనపడతాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శాస్త్రీయ దృక్పథంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు మీరు ఇందాక అడిగినట్టుగా నాయకుల కన్నా లేకపోతే లీడర్ల కన్నా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. చెప్పండి, అదే మిమ్మల్ని గెలుపు తీరాలకు అందుకే నేను చెప్తుంది. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. కంపేర్ చేసుకుంటారు. మేము గెలుస్తామనే ఒక నమ్మకం మాకుంది. ప్రజలు అర్థం చేసుకుంటారనే మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, ఇది జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సామాజిక న్యాయాన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమన్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే దృక్పథంతో ముందుకు వెళ్తున్నాడో ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలనకు ఆయన ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఏదైతే వెళ్తున్నారో ఇది ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మరి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం ఖచ్చితంగా జరుగుతుందని మరి ఘంటాపథంగా చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.